హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ముందుగా నా ఛానల్ యూట్యూబ్లో పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో అవడం లేదు. పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అని ఛానల్ ఫాలో అవ్వండి. ముందుగా నిన్నటి ఎపిసోడ్ సండే ఫండేగానే జరిగింది. మంచిగా గేమ్స్ పెట్టారు నాగార్జున గారు. ఎందుకంటే సండే ఫండే గేమ్స్ సాంగ్స్ టాస్క్ పెట్టి అందులో టెనెట్స్ గెలిచారు. టెనెట్స్ అంటే ఇప్పుడు కామనర్స్, ఓనర్స్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్. ఇది రీసెంట్గా సాటర్డే చేంజ్ చేశారు నాగార్జున గారు. అండ్ దాని తర్వాత మన కెప్టెన్సీ గేమ్ అని మళ్ళీ రీకండక్ట్ చేశారు. ఎందుకంటే అది అన్ఫేర్గా జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు కాబట్టి కొత్తగా గేమ్ మళ్ళీ పెట్టారు. మళ్ళీ నలుగురు మనీషు, డెమోను, బర్నీ గారు, ఎమాన్యుయల్ అయ్యారు. ఎమాన్యుయల్ గారు కంటెండర్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. దీంట్లో ముందుగా బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ఆయనకు ఒక ఇది దొరకలేదు, బాక్స్లో పెట్టడం సైకిల్ ఇది మన టైర్ని సెట్ చేస్తారు, దాన్ని అది పెట్టలేకపోతారు. నెక్స్ట్ వచ్చి మనీష్ అవుట్ అయిపోతాడు. అండ్ లాస్ట్ మిగిలింది మళ్ళీ సేమ్ ఎమాన్యుయల్ అండ్ డెమోన్. వీళ్ళిద్దరి మధ్యన మంచి గేమ్ అవుతుంది. తను డెమోన్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. డెమోన్ అంత ఫిట్నెస్తో ఆడినా అది గొప్ప ఏమో కాదు, కానీ మన ఎమాన్యుయల్ గారు అలిసిపోయిన తనకి, ఎందుకంటే తనకున్న హెవీ వెయిట్ వల్ల కూడా చాలా చక్కగా ఆడాడు. ఇంత బెస్ట్ ఒక ఎంటర్టైనర్, ఒక కమెడియన్ ఇస్తాడా ఫైట్ అనిపించేటట్టు ఆడాడు. అప్పటికి కూడా గివప్ ఇవ్వకుండా వాటర్లో తీసుకొని మన నిన్న రీతు గారు కూడా చక్కగా సంచాలక చేశారు. ఎందుకంటే ఆల్రెడీ తను చేసిన మిస్టేక్ని మళ్ళీ సరిదిద్దుకున్నట్టు ఆవిడ ప్రవర్తించారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు సేవ్ అయ్యి నిన్న ఎపిసోడ్లో వచ్చారు. ముందుగా మన సుమన్ శెట్టి గారు, డెమోన్ పవన్, అలాగే ప్రతి ఒక్కరు సేవ్ అయ్యి వచ్చారు. లాస్ట్లో మన ప్రియా ఉండిపోద్ది. ప్రియా తర్వాత ఇంకా లాస్ట్లో మిగిలింది వీళ్ళిద్దరే. ఎవరు అనుకుంటున్నారు? మన ఫ్లోరా, మనీష్. వాళ్ళిద్దరిలో నాకు తెలిసి మనీష్ వచ్చి నేను ఉండిపోతాను అనుకుంటాడు, అండ్ ఫ్లోరా వచ్చి నేను వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. అండ్ ఎందుకంటే దానికి ముందే మనకి ఏటవుతుంది, హౌస్లో ఎవరు బోరింగ్ అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్లోరా గారు లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల, అంటే అందరూ సేఫ్ ఆడి పెట్టారో తెలియదు కానీ ఒకటి మనకు చూసిన వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లోరా గారు ప్రతి ఒక్కరితో అలా సంజన గారి ఇష్యూ తప్ప ఈ 15 డేస్లో ఫ్లోరా గారిది ఎటువంటి మనకి స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించలేదు. ఆ బాత్రూమ్ క్లీనింగ్లోనే ఉంటారు, దానికోసం బట్టలు తీయడము అండ్ ఏవో శాంపుల్ ఇష్యూ అదే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చక్కగా పెడతారు. అండ్ ఆవిడ ఆ గేమ్ను మార్చుకుంటుందని తనకి ఈ రోజు నుంచి జైల్లో పంపిస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఈ రోజు నుంచి మనకు తెలిసింది ఆల్రెడీ నిన్న నైట్ నామినేషన్ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చేస్తాను. నెక్స్ట్ వీళ్ళైతే ఇప్పుడు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, సెలబ్రిటీస్, ఓనర్స్, ఇప్పుడు వచ్చి కామనర్స్, టెనెట్స్ అయ్యి ఈ రోజు నుంచి గేమ్ ప్లాన్స్ ఎలాగుంటాయి మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. అండ్ బయటికి వీళ్ళిద్దరికి అయితే ఫ్లోరా గారికి యాక్టివిటీ రూమ్లో మనీష్కి నించుని పెడితే గ్రీన్ లైట్ వచ్చి ఫ్లోరా గారు సేఫ్ అవుతారు, తను వచ్చి ఎలిమినేట్ అవుతాడు. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి తను టాప్ 3 బాటమ్ 3 అని పేర్లు పెట్టమంటారు నాగార్జున గారు. అన్ఎక్స్పెక్టెడ్ పేర్లు టాప్ 3 ఎవరు? బర్నీ గారి పేరు మన అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే బర్నీకి తనకి ఇష్యూస్ ఉన్నాయి. బర్నీ గారి పేరు పెడతాడు, అది మనం అన్ఎక్స్పెక్టెడ్. కానీ బర్నీ గారి గేమ్ ప్లాన్ ఏంటంటే ఈరోజు బర్నీ గారిని టార్గెట్ చేయడం వల్లే మనీష్ బయటకు వచ్చాడని తన ఇన్నర్ ఫీలింగ్ నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎమాన్యుయల్ గారి బాండింగ్ బట్టి, ఎమాన్యుయల్ గేమ్ బట్టి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి ప్రతిదీ పెట్టాడు. అండ్ నెక్స్ట్ సంజన గారు, మన హరీష్ గారు. ఆ సంజన గారి గురించి నాకు ఆవిడ ఏదో నేను ఇది చేస్తుంది కంటెంట్, ఆవిడ కంటెంట్ అనుకున్నాను కానీ కంటెంట్ క్రియేటర్. ఎందుకంటే అక్కడ ఆవిడకి పని లేదు, నాకు పని లేకపోయినా నాకు పని ఇచ్చిన వ్యక్తి అని మంచిగా ఎమోషనల్ అయ్యాడు. నెక్స్ట్ హరీష్ గారి విషయంకి వచ్చేసరికి, హరీష్ గారు మీరు చాలా బాగా గేమ్ ఆడగలరు, చాలా చక్కగా మాట్లాడగలరు, కానీ మీ కోపాన్ని తగ్గించుకోండి, ఇగోస్ పోకండి, చిన్నపిల్లల్లో పక్కకి వెళ్ళి అలక్కండి. అవన్నీ మంచి అడ్వైజులు ఇస్తాను. నెక్స్ట్ బాటంకి వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ శ్రేజా గారి పేరు. అండ్ శ్రేజా గారికి నువ్వు ఆర్గ్యుమెంట్స్ తప్ప నీ గేమ్ కనిపించట్లేదని ఒక అడ్వైజ్ ఇచ్చి, నెక్స్ట్ ఫ్లోరా గారు మీరు వెళ్ళిపోతారు, నేను ఉంటాను అనుకున్నాను, బట్ మీకు జనాలు ఇచ్చారు ఆ ఛాన్స్ అని చెప్పి ఫ్లోరా గారికి అడ్వైజ్ ఇస్తాడు. సుమన్ శెట్టి అన్నకు వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న పెడతాడు. సుమన్ శెట్టి అన్న నువ్వు ఎంత బాగా ఆడగలవు, నువ్వు మాట్లాడిన మాటలు ఇలా ఉంటాయని మాకు అనిపించింది, కానీ నువ్వు వచ్చి ఒక గేమ్ విషయంలో, ఒక మాట్లాడే స్టాండ్ విషయంలో వేరే వాళ్ళ కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటావు, అది కరెక్ట్ కాదన్న అని చెప్పి మర్యాద మనీష్ ఎలిమినేట్ అవుతాడు. నెక్స్ట్ వీక్ కలుద్దామని నాగార్జున గారు వెళ్ళిపోయి మనకి ఈ రోజు నుంచి గేమ్ ప్లాన్ ఎలాగుంటుందండి. ఎందుకంటే టెనెట్స్ వర్సెస్ ఓనర్స్, అంటే ఇప్పుడు టెనెట్స్, కామనర్స్, ఓనర్స్, సెలబ్రిటీస్. నెక్స్ట్ నుంచి ఎపిసోడ్ ఇంకా రసవత్తరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. థ్యాంక్ యూ.